ఇతర రాష్ట్రాలకు కలప రవాణా తరలింపు. ఆందోళన వ్యక్తం చెందుతున్న ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా జిల్లాల నలుమూలల నుండి 6 కలప కేంద్రాల ద్వారా సేకరించిన కలపను గోవా, కర్ణాటకకు తరలిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని గత 5 సంవత్సరాలుగా ఎంత చెప్పినా అధికారులు నివారించలేదు. ఈరోజు హుటాహుటిన వాల్టా చట్టం ప్రకారం రక్షించాల్సిన పోలీసులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు మేమిచ్చిన సమాచారం మేరకు అక్కడ చేరుకొని వాహనాలను సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఒక చెట్టు విలువ 74 లక్షల రూపాయలుగా సుప్రీంకోర్టు చెప్తే అది కరూరు జిల్లాలో 1 కోటి రూపాయలుగా మనం లెక్క కట్టచ్చు. కానీ నిర్దాక్షిణ్యంగా ఇన్ని రోజులు ఆ చెట్లు నరికేశారు. ఎక్కడ చూసినా సామిల్స్లో, ఇటుక పట్టీల దగ్గర పక్క రాష్ట్రాలకు మన జిల్లా నుంచినే తరలి వెళ్తున్నా, వేరే జిల్లాల నుంచి వెళ్ళటం లేదు. అసలు ఇది ఏంది? చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎవ్వరు ప్రజలకు ఏం పట్టదు. ప్రజలను ఎందుకంటే దుర్మార్గంగా వీళ్ళు తొక్కించుకోవాలంటే తీసుకుని వెళ్ళిపోతారు. మా మీదనే ఒక్కోసారి తప్పుడు కేసులు పెట్టారు, మేము బెదిరిస్తున్నామని చెప్పి. ఇట్లయినా బెదిరుకుంటారండి. ఈ పద్ధతి ఈ జిల్లాలో మారాలి ఎప్పటికైనా. దీని ప్రకారం ఒక చెట్టు విలువ 74 లక్షలు అంటే దీని టన్నేజ్ ప్రకారం వేసినా కూడా దీనికి 4 నుంచి 5 లక్షల రూపాయలు దీనికి పెనాల్టీ వేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫైర్ వుడ్ తరపున వేసినా కూడా పచ్చికట్టికి 4 నుంచి 5 లక్షల రూపాయల విలువ దీనికి ఫైన్ వేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు తగు విధంగా చర్యలు తీసుకొని. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్, రంజిత్ నాయక్, కిరణ్, విఆర్ఓ గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.